హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్లోకి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గ్రేప్స్తో చాక్లెట్స్ అండ్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. 1 మంత్ వరకు అయితే మనకి బయటే స్టోర్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని బాగా మరిగించుకోండి. తర్వాత ఒక కప్ అనేది గ్రేప్స్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఒక 5 minutes వరకు. మనం ఇక్కడ తీపి కోసం అనేది పటికి బెల్లం అయితే యూస్ చేస్తున్నాము. సో అది కూడా ఒక కప్ అనేది దంచుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవి బాగా ఉడికిన తర్వాత గ్రేప్స్ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్ట్రైనర్ తీసుకుని ఒక క్లాత్ అయితే వేసుకుని దానిపైన ఇలా వడగొట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని మనకి పట్టిక బెల్లం ఉంటుంది కదా, ఆ పట్టిక బెల్లం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనము ఈ ప్రాసెస్ చేసే అంతసేపు కూడా మనం దగ్గరుండి నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అండ్ సిమ్లోనే పెట్టుకుని కలుపుకోండి. అండ్ ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ దీనికి మనకి స్టీల్ బౌల్ కన్నా మనకి ఇట్లాగా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే ఈజీగా అయితే మనకి స్టిక్కీ అవ్వకుండా అయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాగే నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే యూస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనము అది ఉడికిందా లేదా, అసలు కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చింది అనేది వాటర్ అయితే తీసుకోండి. గిన్నెలో వాటర్ తీసుకుని మనకి సిరప్ లాగా తయారైంది కదా, ఈ విధంగా తయారయ్యేదాకా అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం అనేది వాటర్లో అయితే వేసుకుని చూస్తే మనకి అక్కడ అది బాల్ లాగా రెడీ అవ్వాలి. ఇట్లా ప్లేట్లో వేస్తే టంగమని సౌండ్ రావాలి. సో ఆ విధంగా వచ్చేంత వరకు మీరు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న మీరు లాలీపాప్స్ లాగా అయినా చేసుకోవచ్చు. లాలీపాప్ ట్రే ఉంటే లాలీపాప్ ట్రేలో అయితే వేసేసుకోండి. లేకపోతే కనుక ఇట్లాగా చాక్లెట్ మౌల్లో అయితే వేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ హెల్దీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలాంటి షేప్లో అయితే రెడీ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా, మనమే ఇంట్లో ఈజీగా అయితే కొంచెం ఓపిక ఉండాలి అనమాట ఇవి చేసుకోవాలి అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయినా పెద్దలైనా ఎవరైనా సరే తినచ్చు అనమాట. సో గ్రేప్స్తో కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఇలా మనకి గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఇలా పాలిథిన్ పేపర్తో ప్యాక్ చేసి బౌల్ ఏదన్నా ఉంటే బౌల్లో పెట్టేసుకుని మనకి ఇట్లాగా మూత పెట్టేసుకుంటే ఒక 1 month వరకు అయితే మనకి స్టోర్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నారు, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంక ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.